This conference ఏదైనా will now డిజాంగో be ప్రాజెక్ట్ recorded. చేయాలి అంటే కంప్లీట్గా ఏదైనా ఒక డిజాంగో ప్రాజెక్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి కావాల్సిన ఎడిటర్ ఏంటంటే పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఎప్పుడైతే మీ దగ్గర ఈ పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్ లేదో అప్పుడు మనం చేయొచ్చు కాదు. పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ కాదు. ఏ ఎడిషన్ చేయాలి కదా? పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్ ఉండాలి మీ దగ్గర. లేదు అంటే బిఎస్ కోడ్ లాంటిది ఏదైనా ఉండాలి. ఇప్పుడు అసలు మన దగ్గర పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఇన్స్టాల్ దిస్ ప్రొఫెషనల్ ఎడిషన్ అనే దానికోసం వద్దాం. హౌ టు ఇన్స్టాల్ దిస్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఇక్కడ డౌన్లోడ్ ఏమన్నా మన ఇక్కడ డౌన్లోడ్ పైచామ్. సో పైచామ్ డౌన్లోడింగ్. పైచామ్ ని మెయింటైన్ చేసేది ఎవరు ఇక్కడ? ద పైచామ్ మెయింటైన్ బై వన్ ఆర్గనైజేషన్. ద ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జెట్ బ్రెయిన్స్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్. సో ఈ పైచామ్ లో ఎన్ని రకాలు ఉన్నాయనుకున్నాం మనం ఇక్కడ? వన్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఎడిషన్, వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కమ్యూనిటీ ఎడిషన్. ప్రొఫెషనల్ అండ్ కమ్యూనిటీ ఎడిషన్ తో డిజాంగో చేయొద్దు, ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతూ చేయాలి. అదే మనం ప్రొఫెషనల్ ఎడిషన్ తో డిజాంగో చేసామనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ద ప్రొఫెషనల్ ఎడిషన్. ప్రొఫెషనల్ ఎడిషన్ తో డిజాంగో చేస్తే చాలా 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 ఈజీ మనకి. ఎలా? ఫస్ట్ డౌన్లోడ్. బట్ దిస్ ప్రొఫెషనల్ ఎడిషన్ ఈజ్ ఫ్రీ ఫర్ హౌ మెనీ డేస్? ఓన్లీ 1 month. 1 month తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక జీమెయిల్ అకౌంట్ ద్వారా చేసుకోవాలి. ఇది కంపల్సరీగా అకౌంట్ ద్వారా చేయాలి. డౌన్లోడ్ ద పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. సో ఇక్కడ మనకి అది ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఆటోమేటిక్గా దిస్ పైచామ్ ప్రొఫెషనల్ వర్షన్ ఇస్ డౌన్లోడెడ్. ఓకేనా? ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం మనం ఇక్కడ? డౌన్లోడ్ పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. అది ఉంటేనే నువ్వు డిజాంగో ప్రోగ్రామ్ చేయటం ఈజీ, లేకపోతే డిజాంగో ప్రోగ్రామ్ చేయటం కష్టం అవుతుంది. క్లియర్? ఆఫ్టర్ డౌన్లోడింగ్, వన్స్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ టు ఓపెన్ ద డౌన్లోడ్ అయినది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇన్స్టాలేషన్. డౌన్లోడ్ అవుతుంటది. డౌన్లోడ్ అయిపోయినది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇన్స్టాల్. ఓపెన్ చేస్తే మనం అడుగుతుంది. అది ఓపెన్ చేస్తే మనకి క్లియర్ గా అడుగుతుంది. ఇప్పుడు ఏం అడుగుతుంది? ఎస్ ఆర్ నో. ఓకే, డూ యూ అలో దిస్ యాప్? డూ యూ అలో దిస్ పైచామ్ ప్రొఫెషనల్ యాప్? ఎస్. అండ్ నెక్స్ట్, వెల్కమ్ టు ద పైచామ్ సెటప్. నెక్స్ట్ పాయింట్. అండ్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి పైచామ్ ని? దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్ ఫోల్డర్. ఏ ఫోల్డర్ అక్కడ? అది డెస్టినేషన్ ఫోల్డర్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద డెస్టినేషన్. నీ ఇష్టం వచ్చిన ఫోల్డర్ పెట్టుకో. బై డిఫాల్ట్ గా సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో, జెట్ బ్రెయిన్స్ లో, పైచామ్ లో ఎవ్రీ ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ గా సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైల్స్ లో వద్దు సార్ నాకు అన్నప్పుడు మార్చుకో. అండ్ నెక్స్ట్ వన్. మరి ఇదేంటి సార్? ఇది ఇన్స్టాలేషన్ ఆప్షన్స్. ఒక డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ క్రియేట్ చేసుకోవటం, అండ్ సో ఇలాంటివన్నీ .py ఎక్స్టెన్షన్ పెట్టుకోవటం. ఇవన్నీ చెక్ బాక్స్ని మనం ఓకే. ఆ చెక్ బాక్స్ని ఏమనుకోవాలి మనం? ఓకే చేయొచ్చు. క్లిక్ చేయడం అంతే. అండ్ నెక్స్ట్ బటన్ అండ్ ఇన్స్టాల్. క్లిక్ దిస్ ఇన్స్టాల్ బటన్. ఆఫ్టర్ ప్రెస్ ద నెక్స్ట్ బటన్. నెక్స్ట్ ఏ బటన్ కొడాలి ఇక్కడ మనం? క్లిక్ ఇన్స్టాల్ బటన్. ఇన్స్టాల్ విత్ ఇన్ 2 or 3 minutes లో ద ఎంటైర్ ప్రాసెస్ అంతా మనకి ఏమవుతుంది? ఇన్స్టాల్ అవుతుంది. పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్ installation. This is maintained by the JetBrains organization. This professional edition is only 1 month. Not after 1 month ఉండదు. After 1 month ఉంటుంది, బట్ ఒక మనలాగా క్లాస్ మనకి రాదు. 15-20 minutes పనికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఇమీడియట్లీ. సో మా క్లాస్ కాబట్టి మీరు చేసుకోవచ్చు. లేదు సార్ మేము కూడా న్యూగా అంటే న్యూగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవ్రీ టైం న్యూ ఇన్స్టాలేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్. ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి మన ఇక్కడ విత్ మెయిల్ అడ్రస్, ఆ మెయిల్ ద్వారా, లింక్ ద్వారా, కోడ్ నెంబర్ ద్వారా వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను. ఇన్స్టాలేషన్ కింద చూడండి ఎన్ని ఫైల్స్ ఓపెన్ అవుతుంటాయి. ఇక్కడ ఎన్ని ఫైల్ ఫట కింద ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. అన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి మనకి. ఓకే, పైచామ్ రన్నింగ్ కి, డిజాంగో ఇన్స్టాలేషన్ కి ఆటోమేటిక్గా అన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతుంది మన దగ్గర. Best IDE for PyCharm Professional Edition. Okay, na? Right.
ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ రీబూట్ ఇప్పుడు చేసుకుంటావా తర్వాతన రీబూట్లు ఏం అవసరం లేదు ఇప్పుడు నో రీబూట్ ఐ వాంట్ టు మాన్యువల్ రీబూట్ లేటర్ నౌ క్లిక్ ద ఫినిష్ బటన్ అంతే PyCharm downloaded and PyCharm installed. ఎక్కడ ఉంది సార్ ద PyCharm downloaded and PyCharm installed. ఇక్కడ ఐకాన్ ఉంది చూడండి ఐకాన్ వచ్చేసింది ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ PyCharm ఏ ఎడిషన్ ఇది ప్రొఫెషనల్ ఎడిషన్ క్లిక్ ఇట్ క్లిక్ దిస్ వన్ ఓకే PyCharm ప్రొఫెషనల్ ఎడిషన్ మన దగ్గర ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడింగ్ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్ ఎనీ వన్ ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఏమైతుంది ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఓకే ఏమంటున్నాను ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఐ హావ్ రీడ్ ద యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే ఇది క్లిక్ చేయాల్సింది ఇది క్లిక్ చేయకపోతే నువ్వు ఎగ్జిట్ బయటకు వస్తావు మళ్ళీ క్లిక్ చేసినా మళ్ళీ ఓపెన్ అవుతుంది సో కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ ఓకే నౌ టు ఓపెన్ ది PyCharm ప్రొఫెషనల్ ఎడిషన్ ఇప్పుడు ఓపెన్ నా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ యూ వాంట్ PyCharm యాక్టివేట్ ఓకే స్టార్ట్ ట్రయల్ ఫర్ ఫ్రీ ట్రయల్ మనమేమి దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదుగా స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఓకే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ నువ్వేమి డబ్బులు పెట్టి కొనుక్కోము ఇక్కడ మనం ఏ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ స్టార్ట్ ఫర్ ద ఫ్రీ ట్రయల్ స్టార్ట్ ట్రయల్ ఏదైనా ఇంతకు ముందు ఒక 1.5 year 2 years బ్యాక్ ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేది బట్ ఇప్పుడు అలా రావట్లేదు ఏదో ఒక నువ్వు మెయిల్ ఐడి ఇవ్వాలి లాగిన్ టు జెట్ బ్రెయిన్స్ అకౌంట్ ఓకే అక్కడ నుంచి న్యూ వన్ క్రియేట్ చేసుకొని ఆ కోడ్ ఎంటర్ చేసి మాత్రమే ఇది చేయాలి డైరెక్ట్గా 1.5 2 years బ్యాక్ అయితే మనకి ఇంత ఉండేది ఏం కాదు యాక్టివేషన్ కోడ్ లైసెన్స్ సర్వరు ఇవన్నీ కంపెనీ వాళ్ళకి అవసరం మనకి అవసరంలో మనం డబ్బులు పెట్టి కొనుక్కోం మనం ఏం కొనుక్కుంటామని ఇప్పుడు ఏం కావాలి స్టార్ట్ రిజిస్టర్ అండ్ లాగిన్ టు జెట్ బ్రెయిన్స్ అకౌంట్ జస్ట్ వెయిట్ ఇక్కడికి వస్తుంది జెట్ బ్రెయిన్స్ అకౌంట్కి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనకి అకౌంట్ లేదు నవ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే సైన్ ఇన్ ఆల్రెడీ నీకు అకౌంట్ లేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్ క్రియేట్ కంపల్సరీగా ఏదో ఒక మెయిలింగ్ అడ్రస్ ఇవ్వాలి ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ వన్ టైం సెకండ్ టైం పనికి రాదు ఆ మెయిల్ సెకండ్ టైం మళ్ళీ కొత్తది ఇవ్వాల్సిందే సో నా దగ్గర ఏదో ఒక మెయిల్ చూసుకుందామని ఒక మెయిల్ చూసుకొని కొత్త మెయిల్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి ఎవ్రీ టైం న్యూ మెయిల్ ఇవ్వాల్సిందే ఎవ్రీ టైం ఏదో ఒక న్యూ మెయిల్ ఇవ్వాల్సిందేనండి ఓకే న్యూ మెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి Tronix Tech 11@gmail.com అని ఒక మెయిల్ ఇస్తాను Tronix Tech 11@gmail.com అది గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ ఈస్ ద Tronix Tech 11@gmail.com దీన్ని ఆల్రెడీ వాడావా పనికిరాదు న్యూగా ఇప్పుడే చేయాలి సైన్ అప్ అండ్ Tronix Tech థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ యువర్ జెట్ బ్రెయిన్స్ అకౌంట్ ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ పంపించాడు వాడు ఇప్పుడు Tronix Tech 11@gmail.com వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి మనం ఒక కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఎక్కడ gmail.com నాకు ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడ పోవాలి నువ్వు లాగిన్ అవ్వాలి కదా యాడ్ అనదర్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి కదా ఏది మన మెయిల్ Tronix Tech 11@gmail.com అక్కడికి వెళ్తే మనకి ఏమవుతుందంటే ఒక మెయిల్ వస్తుంది Tronix 234 కరెక్ట్గా ఓకే షో పాస్వర్డ్ Tronix 234 నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిల్ అది ఓపెన్ అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో అన్నాడు ఓకేనా మెయిల్ ఓపెన్ అయింది ఒక వాల్యూ వస్తుంది మీకు చూడండి ఏమొచ్చింది ఇప్పుడే జస్ట్ 2 minutes బ్యాక్ వచ్చిందా లేదా 2 minutes బ్యాక్ ఏమొచ్చింది జెట్ బ్రెయిన్ అకౌంట్ ఏదో ఏదో వచ్చింది ఇది జెట్ బ్రెయిన్ అకౌంట్ ఇదేమో గూగుల్ లాగిన్ ఇదేమో జెట్ బ్రెయిన్ లాగిన్ రైట్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి దీంట్లోకి వెళ్తే మనం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ
కన్ఫర్మ్ యువర్ అకౌంట్. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలని ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ కన్ఫర్మ్ యువర్ అకౌంట్. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూషన్ కన్ఫర్మ్. ఇప్పుడు ఏం చేయాలి? నీ మెయిల్కి వచ్చిన అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ నేమ్ నా పేరే ఇచ్చుకుంటున్నా. ఓకే, ఏదో ఒక నేమ్ మన ఇస్తాం. ఏదో నేమ్తో సంబంధం లేదు. సో యూజర్ నేమ్. సో ఏమొచ్చాము అక్కడ? tronixtech11@gmail.com ఇచ్చాం. కాబట్టి tronixtech11 అందాం యూజర్ నేమ్. అండ్ పాస్వర్డ్, ఇట్ మస్ట్ బి పాస్వర్డ్ కంప్లీట్ గా స్ట్రాంగ్ ఉండాలి. యూజర్ నేమ్ ఇది. యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ట్రానిక్స్ టీఈసీ అని పెట్టవచ్చు, 11 అని పెట్టవచ్చు. నవ్ ద పాస్వర్డ్, ఏదో ఒక పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ అంటారు వాళ్ళు. మనం ఇవ్వకపోతే పాస్వర్డ్ రీటైప్. ఓకే, ఇప్పుడు నేను పాస్వర్డ్ ఒకటి ఇచ్చా, యూజర్ నేమ్ ఏమని ఇచ్చా? tronixtech11. ఐ కన్సర్న్ సో అండ్ సో. అవన్నీ క్లిక్ చేయటమే. ఇవన్నీ క్లిక్కింగ్ లేదు, యాక్సెప్ట్ చేయదు. సబ్మిట్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చావు, పాస్వర్డ్ ఏమి ఇచ్చావు గుర్తుపెట్టుకో. నవ్ ఆథరైజేషన్ ఫెయిల్ అని ఏం లేదు, ఇలా వస్తుంది కానీ బట్ ఓకే, క్లియర్. ఇప్పుడు ఓకే కదా మనకి? నవ్ ఇలా వచ్చేసింది, మనకి ఫెయిల్ కాలేదు, సక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు మనం మన జెట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఏం ఎంటర్ చేయాలి సార్? ఇక్కడ జెట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాగిన్. ఇక్కడ లాగిన్, ఈ రెండింటి ఏది క్లిక్ చేసినా ఓకే. ఇప్పుడు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కంపల్సరీ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంది? tronixtech11 అండ్ ద పాస్వర్డ్ ఇందులో సైన్ ఇన్. దిస్ ఇస్ వెరీ గుడ్, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఆథరైజేషన్ సక్సెస్ఫుల్. ఏమైతుంది? ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఏం చెప్పింది ఇక్కడ? యూ కెన్ క్లోజ్ దిస్ పేజ్ అండ్ రిటర్న్ టు ద ఐడి. నీ ఆథరైజేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇక నీకు ఎందుకు బాబు ఈ పేజ్, వెళ్ళిపో ఐడికి అన్నది. ఐడికి వచ్చారు కదా, చూడు ఏం మారిందో. ఏమైంది? ఐడికి వచ్చాక అలా మారింది. ఓకే, దీనికి మనకి లైసెన్స్ ఏమీ లేదు. దిస్ అకౌంట్ దేర్ ఇస్ నో లైసెన్స్. ఓకేనా? ఏ ట్రయల్ వాడుకున్నా ఇప్పుడు నువ్వు? స్టార్ట్ ఫ్రీ ట్రయల్. ఏం చేయాలి ఇక్కడ మనం? స్టార్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్, క్లిక్ ఇట్. స్టార్ట్ ద ఫ్రీ ట్రయల్, క్లిక్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ 1 month అనుకున్నాం. అది క్లియర్ కనపడుతుంది చూడండి. దిస్ వాల్యూ ఓన్లీ 1 month. June 20th. ఇప్పుడు జూన్ 14th ఈరోజు. ఎక్కడి వరకు ఉంది వాల్యూ మనకి? July 30th. ఓన్లీ ఫర్ 1 month వరకే ఉంటుంది. కంటిన్యూ. నౌ టు ఓపెన్ ద ప్రాజెక్ట్. చూసుకోండి. ఎస్ఆర్ నో ఆల్ ఆఫ్ యూ. ఒకసారి కావాలంటే మళ్ళీ వెళ్దాం, మళ్ళీ క్లిక్. ఇదంతా అవసరం లేదుగా మనకి. ఇప్పుడు ఏం క్లిక్ చేసుకోవాలి? ఇక నౌ మన దగ్గర ఏ వర్షన్? ఇదేమో పైచామ్ కమ్యూనిటీ. దీన్ని టచ్ చేయదు, కమ్యూనిటీ కాదు. ఇప్పుడు దేని ద్వారా చేయాలని చెప్తున్నా? పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. క్లిక్ దిస్ పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఇక్కడ పేరులో క్లియర్ గా పడుతుంది చూడండి, పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఓకే, ఆల్రెడీ మనం ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే, క్లోజ్ ద ప్రాజెక్ట్. ఏమి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మన దగ్గరికి వద్దు. ఇప్పుడు వీఆర్ క్రియేటింగ్. అన్నీ ఉంటాయి, ఎక్కడికి పో, అన్నీ ఉంటాయి. మనం చేసిన వెంకీ ప్రాజెక్ట్ ఉందా లేదా? అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోదు. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ చేయాలి. వీఆర్ క్రియేటింగ్ న్యూ ప్రాజెక్ట్ క్రియేషన్ అంటే ఏంది? న్యూ ప్రాజెక్ట్. నౌ క్లిక్ న్యూ. You want Python project? You want Django project? You want which project? You want which one? చూసుకోండి. ఏ ప్రాజెక్ట్ కావాలి ఇప్పుడు నీకు? You want pure Python, or you want Django, or you want Fast API, Flask, and so on. Which project you want? చూసుకోవాలి. సార్ ఐ వాంట్ ప్యూర్ పైథాన్ సార్ అనుకోండి ఒకవేళ, ఫర్ ఎగ్జాంపుల్. ఏముంటాయి దాంట్లో? అక్కడ ఓన్లీ పైథాన్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, వేరేది కాదు. సార్ ఉత్తరం ఇచ్చా ప్యూర్ పైథాన్ అని చెప్పేసి డెమో PROJ ఉత్తరం ఇచ్చా. ప్యూర్ పైథానే డెమో PROJ అని నేను ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం క్లిక్ చేయాలి? ఇక్కడ నేను ఇక్కడ క్రియేట్ బటన్. క్లిక్ దిస్ క్రియేట్ బటన్. The virtual environment is created automatically to open the new Python project.
A project, this is not Django project. This is not Flask project. This project is completely for Python project. Yes or no, all of you? Monica, confused that? Confused? ఏలేదుగా అంతే. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పైథాన్ ప్రాజెక్ట్. అంటే పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంట్లో ప్రాజెక్ట్ ఎలా చేయాలి. ఇది ఇది మాత్రం ప్యూర్ పైథానే. ఇప్పుడు నువ్వు ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యూర్ పైథాన్ కొంచెం ఉత్తనే ప్యూర్ పైథాన్. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఇది ప్రాజెక్ట్, ఇది డెమో PROJ. ఓకే, దీంట్లో నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయాలి. దానికి క్లిక్, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పైథాన్ ఫైల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. న్యూ 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 ఏ ఫైల్, ఉత్తగానే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను. న్యూ పైథాన్ ఫైల్, పైథాన్ యూనిట్ టెస్టా, పైథాన్ ఫైలా, పైథాన్ స్టఫ్, పైథాన్ ఫైల్, ఓన్లీ పైథాన్. దిస్ ఈజ్ ఫస్ట్ .py ఫైల్. ఏం ఓపెన్ అవుతుంది నా దగ్గర ఇప్పుడు? first.py. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ రాయండి, సరదాగా మీకు తెలిసిన పైథాన్ ప్రోగ్రామ్ రాయకూడదా? సార్ నో, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి? ఇప్పుడు సార్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇది పైథాన్ ప్రాజెక్టే, ప్రొఫెషనల్ ఎడిషన్ లో పైథాన్ ప్రాజెక్ట్ చెప్తున్నా. దీన్ని రన్ చేస్తాను. రన్నింగ్ 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రన్ ఓకే, రన్ బటన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు, ఇక్కడ క్లిక్కింగ్. బై డిఫాల్ట్ ఏది క్లిక్ అయిందంటే ఇప్పుడు main.py అనేది బై డిఫాల్ట్ వస్తుంది. దాన్ని ఏం ముట్టుకోవద్దు, వచ్చినా ఉన్నా పోయినా మనకి పెద్ద ఇబ్బంది లేదు, ఏం లేదు దాంట్లో. అసలు పాప మొత్తం డిలీట్ కూడా చేస్తాం, అవసరం లేదు. first.py మాత్రమే మన ఫైల్. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి. first.py కనపడుద్ది. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఫైల్? యువర్ కరెంట్ ఫైల్ ఇస్ first.py. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అయితే చూడండి, కరెంట్ ఫైల్ ఇస్ first.py. టు రన్ దిస్ కరెంట్ ఫైల్ ఇక్కడ రన్ చేయొచ్చు. అలా కనపడుతుంది, రన్ first.py. అలా రన్ చేయండి. లేదా ఇక్కడికి వెళ్ళి రన్ అన్నా ఓకే. ఇక్కడికి వెళ్ళి రన్ అంటే ఇలా వస్తుంది చూడండి. 2 ఫైల్స్ ఉన్నాయి, ఏది రన్ చేసుకుంటావు? రన్ ఫస్ట్. ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకో. సార్ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు సార్. సేమ్ వర్క్ ఇక్కడ కూడా. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, ఫస్టా సెకండా, ఏది రన్ చేస్తున్నా? ఇక్కడ నేను ఫస్ట్ రన్ చేస్తున్నా. పక్కన క్లిక్ అనండి, మళ్ళీ ఆన్సర్ వస్తుంది. లేదు సార్ ఇంకొక ఫైల్ కావాలి నాకు, ఇంకో ఫైల్ కావాలంటే మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఫైల్, న్యూ, ఏ ఫైల్? పైథాన్ ఫైల్. ఇది సెకండ్ ఫైల్ అనుకుందాం ఇలా. ఇదేమో ఫస్ట్ దాంట్లో ఉండే కోడ్, ఇదేమో సెకండ్ దాంట్లో ఉండే కోడ్. సెకండ్ దాంట్లో ఓకే ఫర్ ఓకే నౌ ఐ ఇన్ ఓకే రేంజ్ ఆఫ్ 1,11,1 ఫర్ ఎగ్జాంపుల్. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు రన్. సెకండ్ ఫైల్కి వెళ్ళి మీకు సెకండ్ కనపడదు, ఒకసారి మాత్రం కరెంట్ ఫైల్ అని. నెక్స్ట్ టైం నుంచి సెకండ్ కనపడదు. ఓకే, ఫస్ట్ టైం మాత్రం కనిపించదు, సెకండ్ టైం నుంచి. ఇప్పుడు ఫస్టా సెకండా రన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. రన్ second.py. ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు 2 చోట్ల. రన్లోనే 2 ప్లేసెస్, రన్ second.py లేదా ఇక్కడ నుంచి రన్. ఓకే, సెలెక్షన్ మన ఇష్టం, ఎలా ఉంటుందో ఎలా ఏం చేయొచ్చు. ఇలాంటి రూల్ ఏం లేదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఇన్స్టాల్ PyCharm ప్రొఫెషనల్ ఎడిషన్ అండ్ రన్ ది పైథాన్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నా? రన్ ది పైథాన్ ప్రాజెక్ట్స్.